1 రూపీ అండి మేడం. ఈ వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతో రా. ఈ అబ్బాయినేనా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది? అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? కింద కూర్చోవాలా అండి? ఏంటి బయట నిలబడి క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదని బయటికి పంపేశారు మేడం. అవునా? సరే, నువ్వు నాతో రా, చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువుని వదిలేదు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని, గురువుని ఎలా మర్చిపోతానన్నా? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్లు. విద్యార్థుల భవిష్యత్తు ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హలో హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 మంత్ శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంత పేమెంటారు? ఏ పనైనా లేదు, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితులు బయట తిరుగుతున్నా? వెళ్ళి ఇంటికెళ్ళి. ఈవిడ మన పిల్లల టీచర్ కదా? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలకి ఎదిగినట్టే. మ్యామ్, మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్? దొంగతనం అయితే చేయట్లేదు కదా. ఏ పని అయితే ఏంటి? చెత్తలు నేరేసి మంచిని మించడమే గురు లక్ష్యం. అలా చేస్తే పారిశుద్ధ గురువులు. 9 ఇప్పుడు ఇదిగా వస్తున్నా. ఏంటి ఈ పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నారు, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతను మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మన రాతల్ని మార్చుకోలేమా? ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది. వాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా, ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అరే మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళు, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష ఇది తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అనుపని రంగంతా వర్ష, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఇది మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే? అమ్మా ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా.
క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసం ఇచ్చాను. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. ఏంటి మేము మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్ కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులు ఇవ్వమనేది. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. మాస్టర్ గారు, మీ అందరి సమక్షంలో నా తప్పులు ఒప్పుకుంటాను. నన్ను క్షమించండి మాస్టర్ గారు. పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవటం కాదు. మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన గుర్తుపెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురువుని గుర్తించుకోలేని విజయం కూడా అనాదే.